అనంతపురంలో ఓ సైకోకు పోలీసులు బుద్ధి చెప్పారు. కొన్నాళ్లుగా స్థానికులను ఇబ్బంది పెడుతున్న నిందితుడిని ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి పట్టుకున్నారు. రైతులకు ఉపశమనం కలిగించేలా పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో కొన్నాళ్లుగా రైతులకు కంటి మీద కొనుకు లేకుండా చేసిన సైకో సుధాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. గడ్డివాములకు నిప్పు పెడుతూ రైతులకు సుధాకర్ తీవ్ర నష్టం కలిగించాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల సాయంతో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు సుధాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న రైతులు పోలీస్ స్టేషన్ కు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. దీంతో నిందితుడికి ఎస్ఐ ఆంజనేయులు తనదైన స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. రైతుల ఎదుటే సుధాకర్ ను చితకబాదారు. అయితే నేరం రుజువు కాకుండా దళితుడైన సుధాకర్ ను ఎస్ఐ ఆంజనేయులు ఎలా చావబాదుతారని కొందరు ఆరోపణలు గుప్పించారు. సైకో సుధాకర్ అరెస్టుతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణానికి పెద్ద ఎత్తున తరలివచ్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. సుధాకర్ తమకు ₹1,00,000 ఆస్తి నష్టం కలిగించాడని ఆరోపించారు. ఓ సైకోను అరెస్టు చేసిన పోలీసులపై కులం కార్డు రుద్దటం దారుణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్లు చేయటం హాస్యాస్పదమన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల చిప్పలో అగమ్యగోచరంగా ఉంది ఉంటే ఎస్ఐ సారు దాన్ని అహర్నిశలు కష్టపడి ఛేదించి సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా పట్టుకోవడం జరిగి వాడిని నిందితుడిని రిమాండ్కి పంపించడం జరిగింది. ఆనందం వ్యక్తం చేశారు ఎస్ఐ సార్ మీద. మాకు రైతులకు న్యాయం చేసినారు. పసుల నోట్లు బూడిదే కొడుతున్నాడు వాడు అంటించి. అలాంటి వాడిని వ్యక్తిని పట్టుకొని సార్ రిమాండ్ పెట్టడం జరిగింది. ఎస్ఐ సార్ మీద ప్రజలందరూ, మండల ప్రజలందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. పెద్దవడుగూరు ఎస్ఐ ఆంజనేయులపై ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఖండించారు. నిందితుడు సుధాకర్ ను ఎస్ఐ ఆంజనేయులు కొట్టకపోతే జనమే అతన్ని చంపేవారని సంచలన కామెంట్స్ చేశారు. నాగసముద్రం గ్రామంలో చిన్న గొడవలో 4 గడ్డివాములను సుధాకర్ తగులబెట్టాడన్నారు. సుధాకర్ చేష్టలతో జనం విసిగిపోయారన్నారు. దయచేసి నిందితుడు సుధాకర్ కు మద్దతివ్వద్దని జేసీ సూచించారు. దళితుడు ఎందుకు వాడిని ఈరోజు కొట్టాల్సి వచ్చింది? అదే ఎస్ఐ గారు కనుక ఆంజనేయులు అది చేయకపోయింటే చంపేసిందరు. నేను వీడియో చూపిస్తా. పాండురంగడు ఏమీ చేయకపోతే నేను వస్తా, ముందుంటా. ఈ అబ్బాయిది ఎవరు? నాగసముద్రం. ముందు తెలుసుకోండి. నాగసముద్రంలో ఏదో చిన్న గొడవ అయ్యి వీని మందలించింటే అదే నాగసముద్రం 4 పెద్ద వాములు కాల్చినాడు. వీడికి పెద్ద వడుగూరులో 2 ఎకరాల భూమి చేసుకోడు. ఎన్ని వాములు కాల్చినాడు? 4 కాల్చినాడు. మొత్తం మీద ఓ సైకోకు పోలీస్ ట్రీట్మెంట్ తో రాజకీయ దుమారం రేగింది. ఓవైపు రైతులు హర్షం వ్యక్తం చేస్తుంటే మరోవైపు ఎస్ఐని సస్పెండ్ చేయాలన్న డిమాండ్లు వ్యక్తమయ్యాయి.